श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम। ओम श्री सीतारामाभ्यां नमः। ओम श्री मात्रे नमः। ओम उत्पत्ति प्रकरणं 90వ सर्गము। శ్రీనిధి సుసింగ చదవండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. శ్రీ భానురువాచ, ఓ బ్రహ్మదేవ, బ్రాహ్మణ కుమారుడు అగు ఇంద్రుడిట్లు పల్క, కమలనేత్రుడగు ఆ రాజు అంత సమీపమునున్న భరతుడను మునితో ఇట్లనియను. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. శ్రీ రాజోవాచ, ఓ మునీంద్ర ధర్మజ్ఞ, నా భార్యను అపహరించి ఈ దుష్టుని నోట నుండి గర్వోక్తులే వెలువడుచున్నవి. కాన శీఘ్రముగా వీని పాపకార్యమునకు తగిన శాపమునీయుడు. అవధ్యుని వధించిన కలుగు పాపము వధ్యార్హుని వధింపకయున్నను కలుగును. అంత నా మునీంద్రుడు రాజసింహుని ఆ పలుకుల విని ఆ దుష్టుని పాపకృత్యమును గూర్చి బాగుగా విచారించి, ఓ దురాత్మ, భర్తృద్రోహమనర్చిన ఈ దుష్టురాలతో కూడా నీవును శీఘ్రముగా నశించుగాక అని వానిని శపించెను. అప్పుడా ఇరువురును రాజమునీంద్రుల గూర్చి ఇట్లనిరి. మీరల్పబుద్ధి గలవారే అగుదురు. శాపమిచ్చుటచే మీరు మీ దుష్కర తపంబును నష్టమునర్చుకొంటిరి. ఈ శాపముచే మాకేమియూ హాని కలుగదు. దేహము నశించినను మనోరూపులమగు మాకు నాశమెట్లు కలుగును? మా చిత్తము సూక్ష్మమును చిన్మయమును అగోచరమును అగుటచే అయ్యది ఎవరిచే ఎచటను కూడా నశింపకయుండునని నిశ్చయముగా తెలిసికొనుము. శ్రీ భానురువాచ, దృఢ స్నేహబద్ధులగు వారిరువురును శాప కారణమున వృక్షము నుండి రాలిన ఆకుల వలె భూమిపై పడి మరణించిరి. అధిక ప్రేమ కలిగి ఉన్న వారిద్దరును పిదప హరిణములై జన్మించిరి. ఆ పిమ్మిట పక్షి జన్మమెత్తిరి. ఓ దేవా, ఈ మన యొక్క సృష్టి యందు పరస్పర ఆసక్త చిత్తులగు వారిరువురు తపస్సంపన్నులగు బ్రాహ్మణ దంపతులుగా జన్మించిరి. చూడుము, భరతముని యొక్క శాపమును వారల దేహముని నశింపచేయగలిగెను గాని మనంబుల నిరోధింపజాలదయ్యే. ఈ స్నేహ సంస్కారముచే నేటికిని వారెచ్చటెచ్చట జన్మింతురో అచ్చటచ్చట స్త్రీ పురుషులయ్యే యుందురు. వారల సహజ ప్రేమ భావమును అధిక స్నేహమును పరికించి వృక్షములు కూడా ప్రేమరసముచే పూర్ణమై శృంగార చేష్టల గావించుచుండెను. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు ఉత్పత్తి ప్రకరణమున కృత్రమేంద్రాహల్యానురాగమను 90వ సర్గము. ఓం. వివరణలు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు అడగండి. తర్వాత సరిగ్గా చదవండి. శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి.
ఏకనవతితమ సర్గః. శ్రీ భానురువాచ. ఓ బ్రహ్మదేవ, మునీశ్వర, ఈ విధమున దుసాధ్యమగు శాపములైనను మనస్సును భేదింపజాలక దానినేమియూ ప్రభావితమనర్పజాలకయుండునని నేను వచించుచున్నాను. కాననో దేవా, ఐందవుల సృష్టిలు నశింపచేయుట యుక్తము కాదు, మరియు అట్లు చేయుట మీ వంటి మహాత్ములకెన్నటికిని తగదు. ఈ లోకమునకును తదితర బ్రహ్మాండములన్నిటికిని ప్రభువగు నీ కట్లొనర్చుట దీనత్వమునకే హేతువగును. బ్రహ్మాండములన్నింటినీ సృజించున్నది మనస్సే. మనస్సే పురుషుడు. మనసుచే నిశ్చయింపబడు దానిని మణి యొక్క ప్రతిబింబమును వలె ద్రవ్యౌషధ దండనాదులచేనైనను ఎవడునూ నశింపచేయజాలడు. నీవును నీ చిత్తాకాశమందు ప్రజల సృష్టించుము. ఏలయన చిత్తాకాశమనంతము. చిత్తాకాశ చిదాకాశ భూతాకాశములను ముత్తెరంగులగు ఆకాశములు గలవు. చిదాకాశముచే ప్రకాశింపబడు ఈ మూడును అనంతములైనవే. కాననో జగదీశ, నీవొకటి గాని రెండు గాని అనేకములు కాని సృష్టిలు గావింపుము. ఐందవులు నీదగు దేనిని గ్రహించి ఉండలేదు కదా, కాన నీ కోర్కె చప్పున ఆత్మయందే స్థితి కలిగియుండుము. శ్రీ బ్రహ్మోవాచ. ఐందవ నిర్మిత బ్రహ్మాండముల గూర్చి సూర్యుడిట్లు వచించిన పిమ్మట నేను చాలాసేపు దీర్ఘముగా విచారించి ఇట్లు పలికితిని. ఓ భాస్కరా, నీవు చెప్పినది సత్యమే. ఆ ఆకాశములన్నీయు అనంతములే. చిత్తాకాశము మనస్సహిత చిదాకాశమును విశాలములై అనంతములై ఉన్నవి. భూతాకాశము సృష్టియందే అంతర్భూతమైనది. బ్రహ్మాకాశం అసంగమై ఉండును, కాన నాకు అభిమతమగు సృష్టి అనర్చుచు నిత్యకర్మను అనుష్ఠించుచుందును. నేనిప్పుడు శీఘ్రముగా ప్రాణికోట్లను సృజించెదను. ఓ భాస్కర, నీవే ప్రథమమను అగుగాక. మరియు నాచే ప్రేరితుడవై నీ ఇచ్ఛానుసారము సృష్టిగా వింపుము. తాపసోత్తముడగు వశిష్ఠ మునీంద్ర, అటు పిమ్మట ఆ మహా తేజస్వియగు భానుడు నేను చెప్పిన దానిని అంగీకరించి తన శరీరమును రెండుగా విభజించెను. అందొగదానిచే ఐందవ సృష్టి యందు సూర్యుడుగా నుండి ఆకాశ మధ్యమున సంచరించుచు దినరచన యొనర్చుచుండెను. రెండవ దానిచే అతడు నాచే వసంగబడిన మనుపదమును అధిష్ఠించి నాకు అభిమతమగు సృష్టులనెల్లా గావించెను. ఓ మునీంద్ర, మహశ్శక్తియుతమగు ఈ మనస్సు యొక్క సర్వకర్తృత్వము శక్తిత్వమును గూర్చి ఇట్లంతయును నీకు తెలిపితిని. ఈ చిత్తమున ఏదేది ప్రతిభాసించునో అదియే వ్యక్తత్వమును, స్థిరత్వమును, సాఫల్యమును పొందును. ఈ మనస్సామర్థ్యమును తిలకింపుము. సామాన్య బ్రాహ్మణులయ్యు తమ మనోభావన చేతనే ఐందవులు బ్రహ్మపదమునందగలిగిరి. ఐందవుల జీవ చైతన్యము చిత్తత్వమెట్లు పొందెనో, మరియు చిత్తమందలి భావనచే హిరణ్యగర్భ ప్రాప్తి నొందెనో, అట్లనే మనము కూడా చైతన్య స్థితి నుండి చిత్తత్వమును, తద్వారా హిరణ్యగర్భ పదమును పొందితిమి. ప్రతిభాసా రూపమగు చిత్తమే దేహాది రూపమున ప్రకాశించుచున్నది. ఈ దేహాదులు చిత్తము కంటే అన్యములు కావు. చిత్తము వివిధ కల్పనలతో కూడియున్నది. మిరపగింజ కారముగను, ద్రాక్ష మధుర రూపముగను తమ తమ సంస్కారములను అనుసరించి ఎట్లు వ్యక్తమగునో, అట్లే కామ కర్మ వాసనలను అనుసరించి జీవుని యందు చిత్తం ఎప్పుడే విధమున నుండునో అప్పుడు ఆ విధముననే అయ్యది వాని యంద స్వభావ సంస్కారములను అనుసరించి వ్యక్తమగుచుండును. అందువలన భ్రాంతిచే సూక్ష్మదేహమును స్థూలదేహముగా నెంచుకొనుచు నేను దేవతను, నేను మనుజుడను అని వ్యర్థముగా తలంచుచు జీవులు మోహితులగుచున్నారు.
సూక్ష్మ వాసన సహితమగు చిత్తమును జీవుడనియు స్థూలత్వ భ్రాంతిచే దానిని దేహమనియు చెప్పుదురు. స్థూల సూక్ష్మ కారణ శరీరముల కల్పనయే లేని జీవుని సాక్షాత్ బ్రహ్మముగని ఎరుంగుము. ఓ వశిష్ఠ మునీంద్ర, దారము కంటే వస్త్రము వేరు కానట్లు నీవు, నేను తదితరములన్నీయును ఆశ్చర్యకరమగు ఈ చిత్తము కంటే అన్యములు కావు. ఈ చిత్తము అసత్స్వరూపమైనను ఐందవల జీవ చైతన్యము వలె సత్తను పొంది వర్తించుచున్నది. ఐందవుల మనస్సే బ్రహ్మ అయినట్లు మనము కూడా మనస్సంకల్పము చేతనే బ్రహ్మలై ఉన్నారము. అట్టి మనస్సు చే స్థితిని పొందియున్న మనమును, మనచే రచింపబడిన ఈ జగత్తును సర్వము సంకల్ప రూపముననే భాషించుచున్నది. ఈ చిత్త కల్పన చేతనే మరి ఒకడు నేను బ్రహ్మనని తలంచుచున్నాడు. పరమాత్మయే జగద్రహిత చిదాకాశము కంటే వేరుగా కనిపించుచు దేహాది రూపమున ప్రకాశించుచున్నాడు. నిర్మలమగు చిత్తము పరమార్థ స్వరూపమే అగును. భావన వశముచే అయ్యది జీవుడుగను మలిన చిత్తముగునునై దేహాది రూపమున వ్యక్తమగుచున్నది. తన అజ్ఞాన శక్తిచే ఉత్పన్నమైన స్వప్నము చిరకాలము స్థిరముగా నున్నట్లు తోచుటచే జాగ్రత్తగానే నుండునట్లు ఈ చిద్వస్తు వ్యాప్తమగు జాగ్రత్త ప్రపంచమును ఐందవ సృష్టి వలె సత్యముగానే అనుభూతమగుచున్నది. సూక్ష్మ వాసనామయమై శబ్దాది తన్మాత్రల అధ్యాసచే బలపడియున్నదియు, రెండు చంద్రుల భ్రమ వంటిదియు, ఐందవుల చిత్తము వలె దృఢత్వమును పొందినదియు నగు చిత్తమే ఈ ప్రపంచమునంతను ఉత్పన్నము చేయుచున్నది. అహంభావన రూపమున ప్రకాశించున్నది సత్తు కాదు. ఏలయన సర్వకాలములందును అది పొందబడుటలేదు. అది అసత్తును కాదు. ఏలయన అసద్వస్తువు ప్రాప్తింపకయై ఉండవలెను. సద్వస్తు వెల్లప్పుడును సత్తుగను, అసద్వస్తువు అసత్తుగను ఎండును కాని అహంభావము సదసద్విలక్షణమై ఉండుటచే మాయికమును అనిర్వచనీయమును అయ్యున్నది. సంకల్పాత్మమును విశాలమును నగు మనస్సు జడముగను అజడముగను కూడానున్నదని గ్రహింపుము. బ్రహ్మస్వరూపమగుటచే అది అజడమును, దృశ్యరూపమగుటచే జడమును అగును. దృశ్యానుభవ కాలమందు ఈ మనసు సత్యముగానే కాన్పించును. కాని బ్రహ్మానుభవ కాలమందు బ్రహ్మము కంటే వేరుగా నుండదు. కటకాదులు ఆభరణ దృష్టిచే సువర్ణము కంటే భిన్నముగను, సువర్ణ దృష్టిచే అభిన్నముగను ఉండు విధమున మనస్సు బ్రహ్మ యందు స్థితి కలిగి ఉన్నది. బ్రహ్మ సర్వస్వరూపమగుటచే జడ చైతన్యములన్నీయు బ్రహ్మమే అగును. బ్రహ్మాది స్థావరాంతములకు సమస్త పదార్థములను యథార్థముగా జడ చైతన్యములకు విలక్షణమై మాయారూపమును అనిర్వచనమును అయి ఒప్పుచున్నవి. కాష్టాది వస్తువులు కేవలము జడములే అయినా వాని పొందికయే తటస్థింపదు. సాదృశ్య సంబంధముచే అనగా ప్రమాతృ చైతన్యము, ప్రమేయ చైతన్యము రెండును వృత్తి ద్వారా అభేదమును పొందుట చేతనే పొందిక సంభవించును. అట్లనే ప్రమాణాంతరము కూడా చైతన్యముతో చైతన్య సంబంధము కలుగుట వలననే సిద్ధించును. ఈ విధమున సాదృశ్య సంబంధము చేతనే పొందిక సిద్ధించును కాన కాష్టాదుల ఉపలబ్ధి పొందిక సంభవించుచు అయ్యవి చేతనములే అగును. విశాల మరుభూమి యందు పత్రలతాదులు ఉండనట్లు వాక్కునకతీతమగు పరబ్రహ్మమందు జడ చేతనముల గూర్చిన శబ్దార్థ కల్పనయే లేదు. చిద్వస్తువు యొక్క విషయ సంబంధ స్ఫురణయే మనస్సని చెప్పబడును.
ఈ మనస్సునందలి చిదంశము అజడమును విషయాంశము జడమును నగును. మనస్సునందలి జ్ఞానాంశమజడమును విషయరూపానుభవము జడమును అయ్యున్నది. ఇట్లు జీవుడు జగద్భ్రాంతిని అనుభవించుచు చాంచల్యము నొందుచున్నాడు. చిత్తమందలి చిదంశమే చిత్త జగద్రూపముల విభజింపబడినది. కాన జగత్తంతయు చిద్వస్తు మాత్రమే అగును. చైతన్యముతో అభేదమును పొందుటచే జగత్తు చిద్రూపమే అగుచున్నది. భేద దృష్టిచే నీ చైతన్యం అన్యరూపమును ధరించుచున్నది. విభాగరహితమైనను విభాగము కలదిగా అగపట్టుచున్నది. భ్రమరహితమైనను భ్రమయుక్తముగానున్నది. యథార్థముగా భ్రమయును లేదు. చేతన స్వరూపుడగు జీవుడు భ్రమను పొందుటయును లేదు. పూర్ణ సముద్రము వలె చైతన్యము తనయందే ఈ జగదాదుల అనుభవమును పొందుచున్నది. చిద్వస్తువు సర్వస్వరూపమగుటచే జడ పదార్థమును చిద్రూపమే అగును. ఏలయన కేవలము జడమగుచో అది భాసింపకయే ఉండవలెను గదా. దాని జడాంశమందును నీవు చైతన్యానుభవమును పొందుచున్నావు. జ్ఞానము యొక్క చైతన్యాంశమంద అహంభావమును జడత్వమును ఉదయించుచున్నవి. జలము కంటే అన్యముగా తరంగాదులు లేనట్లు యథార్థముగా పరమాత్మ యందు అహంకారాదులేవియును లేవు. దృశ్యమందలి సారం ఈ చైతన్యమే, అనగా అన్నిటి యందు అది ఏకరసమై ప్రకాశించుచున్నది. అహం భావనచే ఉత్పన్నమగు విషయములన్నీయు ఎండమావులందలి నీటి వలె మిథ్యయని ఎరుంగుము. అయ్యవి వస్తుత లేనివే అగును. ద్వైతమంతయు తొలగగా శేషించినట్టి ఆత్మ అహంకారమునకాశ్రయమెట్లగును. అధిక శీతలత్వముచే జలము ఘనీభవించి హిమత్వము చెందునట్లు చేతన వస్తువే అహంకారాది రూపమును పొందుచున్నది. స్వప్నమందలి స్వమరణము వలె మిథ్యారూపమున చైతన్యమే జడత్వానుభవము నొందుచున్నది. సర్వాత్మకమగు అయ్యదట్టి స్థితి యందు తన శక్తులనన్నింటినీ వ్యక్తపరచుచున్నను దృఢ జ్ఞాన అభావముచే సామ్యత్వము నొందజాలకుండును. సమస్త వస్తువులకును మనస్సాది కారణమగుటచే అది అన్నింటి రూపమున వ్యక్తమగుచున్నది. అయ్యది ఆకాశము వలె విశాలమును అనేక రూపముల ధరించునదియునై ఉన్నది. వైరాగ్యాది ఉత్తమ గుణములు గల అధికారి అగు జీవుడు స్థూల సూక్ష్మ కారణ శరీరముల భ్రాంతిని త్యజించి ప్రతిభాసాత్మకమగు చిత్తమును గూర్చి చిత్తము చేతనే స్వయముగా విచారింపవలయును. చిత్తమను తామ్రము శుద్ధమైనచో పరమార్థమను సువర్ణత్వమును చెంది నిత్య నిరతిశయానందమును ప్రాప్తి నొందగలదు. అట్టిచో ఇక దేహాది శిలాఖండముల గూర్చి విచారించుటచే ఏమి ప్రయోజనము? ఏది సత్యమైనదో దానిని గూర్చియే విచారింపవలయును. అట్టి విచారణ రూపమగు జ్ఞానమే సఫలమగును. అసత్యమును కల్పితమును నగు దానిని గూర్చి విచారింపదగదు. ఆకాశమందలి కల్పిత వృక్షములనెవడైనా శోధించునా అవిద్యతో కూడిన ఈ దేహాదులు సత్యములే అయినా అప్పుడవి విచారణాయోగ్యములగును. అసత్యమునే ఆశ్రయించు దేహాత్మవాదులకు చార్వాకాదులలో ఎవరైనను ప్రామాణిక వస్తువును గూర్చి ఉపదేశించుచో అట్టివారు పశుతుల్యులే అగుదురు. చిత్తమెట్లు భావించునో ఒక్క క్షణములో అట్లనే అగును. అహల్య కృత్రిమేంద్రుల మనోనిశ్చయమే ఇందులకు దృష్టాంతము. ఈ చిత్తము ఏ విధమున స్ఫురించునో దేహాది రూపమున ప్రకటితమై ఆ విధముగానే అగుచున్నది. వాస్తవముగా ఈ దేహమును అహంకారమును లేనివే, కాన సర్వదా ఏకరసమును
విజ్ఞాన స్వరూపమును నయ్యుండు ఆత్మ నెరింగి ఇచ్చారహితుడవై ఉండుము. బాలుడు యక్షుని దేహముతో సంబంధము లేనివాడైనను అట్టి కల్పనచే భయాదులను అనుభవించును. మరియు ఆ కల్పన నశింప భయాదులను నశించును. అట్లనే ఆత్మయు కల్పనావశమున మనుష్యాది దేహములగను సర్వదృశ్య ప్రపంచముగను అగుచు దేహాదులు నశింప తాను నశించితినని భావించుచున్నది. ఎప్పుడీ అవిద్యాకల్పన నశించునో అప్పుడే భ్రమయును తొలగటచే స్వస్వరూప ప్రాప్తి సంభవించుచున్నది. ఓం. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశిక యందు ఉత్పత్తి ప్రకరణమున జీవావతరణ క్రమోపదేశమను 89వ సర్గము. ఓం. ఇప్పుడు చేతులు ఎత్తండి నన్ను అడగదలుచుకున్న వాళ్ళు. వస్తుంది. జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈ 49వ శ్లోకంలో చిత్తమును తామ్రము శుద్ధమైనచో పరమార్థమును సువర్ణత్వమును చెంది నిత్య నిర్దిశానందం ప్రాప్తి పొందగలడు. దీంట్లో ఈ తామ్రము సువర్ణము ఎగ్జాంపుల్స్ వాడారు. నాకు ఇది అర్థం కాలేదు స్వామి. అంటే తామరం అంటే రాగి కదా, ఆ, కాపర్. ఉమ్, ఉమ్, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఉమ్. కాపర్ని గోల్డ్గా మార్చవచ్చు అని ఒక ప్రక్రియ ద్వారా శుద్ధం చేసి అనే విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. అంటే కాపర్లో ఉండే రాగిలో ఉండే మాలిన్యాన్ని తొలగించగలిగినట్లయితే ఆ విధంగా మారుతుంది అని ఇక్కడ చెబుతూ ఉన్నది శాస్త్రం. సో తామ్ర శబ్దానికి స్పష్టమైన అర్థం మనం అనుకునే రాగా కాదా అన్నది మనకు స్పష్టంగా తెలియదు. కానీ దీన్నే తీసుకున్నా కూడా దీని ద్వారా దాన్ని సాధించవచ్చు. ఇప్పుడు పరశువేది అనే మాట విన్నావు కదా, ఎప్పుడైనా విన్నావా? విన్నాను స్వామి. పరశువేది దాన్ని తాకించినంత మాత్రం చేత లోహం ఏదైనా బంగారంగా మారుతుంది అన్నది అక్కడ విషయం. ఇనుమును తాకిస్తే ఇనుము బంగారంగా మారిపోతుంది అన్నది. చింతామణి అనే మణి గురించి విని ఉంటావు నువ్వు. విన్నాను స్వామి. చింతామణి అంటే ఆ మణి ఎవరి దగ్గర ఉందో వాళ్ళు కోరిన కోరికలు తీరుతూ ఉంటాయి. దాన్ని చింతామణి అంట. ఈ విధంగా పరశువేది, అదే విధంగా రసవాదంలో బంగారం తయారు చేసే దాంట్లో ఈ రాగిని మూల వస్తువుగా వాడటం అనేది ఉన్నది. దాన్ని ఇక్కడ ఉదాహరించారు. ఇప్పుడు ఈ రాగితోటి దేన్ని పోల్చారు అంటే చిత్తాన్ని. చిత్తంలో మాలిన్యం ఉన్నది. ఆ మాలిన్యం తొలగితే అది సువర్ణం అవుతుంది, శుద్ధం అవుతుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇంకా ఇదేనా నీ ప్రశ్నకు సమాధానం? అవును స్వామి, అంతే. జై శ్రీరామ్ స్వామి. ఇంకా శారద?
జై శ్రీరామ్ గురువు గారండి. 52వ శ్లోకం అండి. చిత్తమెట్లు భావించిన ఒక్క క్షణంలో నట్లనే అగును అన్నారు కదండి ఇక్కడ. అంత గట్టిగా చిత్తాన్ని నిశ్చయించుకోవాలంటే ఒక విషయం గురించి ఎటువంటి సాధన చేయాలండి మేము? నువ్వు దేన్ని కోరుకుంటున్నావో దాని గురించి ప్రయత్నం మొదలు పెడితే నువ్వు అదైపోతావు. ఇంక దానికి ప్రత్యేకంగా సాధన అవసరం లేదు. ఆ పనిలో ప్రయత్నంలో పడితే నువ్వు అదే అవుతావు. నువ్వేంటి ఈ రక్త మాంసమైన శరీరం కాదని విషయం అయితే ముందు ఇప్పుడు నీకు తెలిసింది కదా. అర్థమైందండి. నీ కాలో చెయ్యో ఏదో నిర్ణయం చేయట్లేదు కదా. అవి చెయ్య- నొప్పిగా ఉందో లేకపోతే సౌకర్యంగా ఉందో తెలియజేస్తాయి అంతవరకు ఆ చర్మము అవన్నీ కూడా. కాలు చేయి ప్రత్యేకంగా ఏమి తెలియజేయవు. అలానే ఈ శరీరం కూడా ప్రత్యేకంగా ఏమి తెలియజేయదు. ఆ మనసును అనుసరించి ఈ శరీరంలో ఆయా వికారాలు కలుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది అనుకుందాం ఉదాహరణకి. కానీ ఒక ఇష్టమైన ఒక పనిలో నీ మనసు ప్రవర్తిస్తున్నప్పుడు ఆకలి తెలియదు. మళ్ళీ అవునండి. ఏ పని తెలియనప్పుడు మాత్రం ఆకలి అనిపిస్తుంది. ఆ శరీరంలో ఉండే ఆ స్థితులన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి. మనసు వేరే ఒక విషయం మీద లగ్నం అయినప్పుడు శారీరక స్థితి అనేది దాంట్లో కనపడుతున్న ఆ కోరికలు, ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతగా పట్టించుకోబడవు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేనిగా వర్తిస్తున్నావు? నీ శరీరంగా కాకుండా, స్థూల శరీరంగా కాకుండా ఆ మనోవిజ్ఞానం ఏదైతే ఉందో దానిగా వర్తిస్తూ ఉన్నావు. మనోరూపం ఏదైతే ఉందో దానిగా వర్తిస్తూ ఉన్నావు. ఇప్పుడు నీకు ఒక కోరిక కలిగింది, ఏది కావాలంటే అది అవుతుందా? తీవ్రంగా దానికి ఏం చేయాలి అని చెప్పి అంటున్నావు కదా. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో దానికోసం ప్రయత్నం చేయి మొదలు పెడితే నువ్వు అదే అవుతావు. అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. నీ మనసులో అది లేదు అనే భావన ఒక విషయం గురించి, ఒక వస్తువు గురించి నీకు ఉన్నప్పుడు దాని గురించి ప్రయత్నం మొదలు పెట్టడంతో మనసు తద్రూపం పొందుతుంది అన్నమాట. నాకు అనుభవం ఎప్పుడు కలుగుతుంది? మనసు రూపం పొందుతుంది అన్నమాట వాస్తవమే కదంటే నీకు ఇప్పుడు స్థూల బుద్ధి ఉంది కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది. నాకు అనుభవం కావాలి అన్నది. ఈ దేహము ఇప్పుడు ప్రస్తుతం కనపడుతున్న స్థూల దేహం అనేది పూర్వపు ఆలోచనల కారణంగా వచ్చినది కాబట్టి ఈ ఆలోచనలు ఎంతసేపు ఉండాలన్నది నిర్ణయం అయి ఉంది కాబట్టి అది పోయిన తర్వాత ఇప్పుడు నువ్వు చేసే ప్రయత్నం దేహంగా ప్రాప్తిస్తుంది. కాబట్టి నీకు కావాల్సింది ఇప్పుడే ఈ క్షణంలోనే కావాలి అంటే, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మోడీ శరీరాన్ని పొందితే నేరుగా లోపలికి ఎంట్రీ ఉంటుంది. నువ్వేమి అక్కడ నిన్నెవరు ఆపరు. ప్రస్తుతం ఆయనది కాబట్టి. అర్థమవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు కుదురుతుందా ఆ శరీరాన్ని ఇప్పుడు పొందడం? కుదరదు కదా. ఎందువల్ల? అంతకుముందు ఆలోచనలతో ఉన్న ఈ స్థూల శరీరం ఉన్నది కాబట్టి. అంతకుముందు ప్రయత్నాల వల్ల వచ్చింది ఈ స్థూల శరీరం, ఇప్పుడు కనపడుతున్న శరీరం. మరి దాని నియతిని అనుసరించి అది ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది. కాదు ఈ శరీరానికే, ఈ శరీరంతో నేను ప్రైమ్ మినిస్టర్ కావాలన్నావు అనుకో, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది ఆ దారిలో. ఏం చేస్తే నువ్వు అక్కడికి చేరుకోగలుగుతావు అన్నది. ఇంకా అక్కడి నుంచి ఏదో పార్టీ, దాంట్లో కార్యకర్త, లేకపోతే ఒక సిద్ధాంతం, దాని ప్రచారం, దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండడం, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఈ దృశ్యంలో. అర్థమవుతుందా? అడ్డుగా ఉన్నది పూర్వపు నిశ్చయమే కానీ ప్రస్తుత నిశ్చయం చేయడానికి అడ్డేం లేదు. నిశ్చయం చేసిన ఆ క్షణంలో నీ మనసు ఆ రూపాన్ని పొందుతూ ఉన్నది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి వీటిని స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే తీరని కోరికంటూ ఎప్పుడూ ఉండదు. దాని సమయాలే తప్ప దానికి ఎంత సమయం పడుతుంది అన్నదే తప్ప వేరే ఏముండదు. కోరికని నువ్వు మధ్యలో వదిలేసావు అనుకో, అది ఎలా తీరుతుంది? ఇంకా వదలకుండా ఉంటే కోరిక తీరకపోవడం అనేది లేదు, ఖచ్చితంగా తీరుతుంది. కానీ వదిలేస్తారు, ఇది అయ్యేది కాదులే అని చెప్పి. అర్థమవుతుంది కదా. విశ్వామిత్ర భగవానుడు వదిలేశారా? మరి వదలలేదండి. వదలలేదు.
ఏది ఏమైనా నాకు అది కావాల్సిందే అని చెప్పి కూర్చున్నారు. ఆ శరీరంతో కావాలని కోరుకున్నారు. అలా ఒక్కొక్క మెట్టు అధిగమించుకుంటూ లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే అది లభ్యమైంది ఆయనకి. అవునండి. బ్రహ్మత్వం అనేది అర్థమైంది కదా. ఈ విధంగా సాధనలు అనేవి పురుష ప్రయత్నం అనేది ఉంటుంది అనమాట. ఈ పురుష ప్రయత్నాన్ని అనుసరించి ఏ కోరికతోటి ప్రయత్నం మొదలెట్టావో మనసు ఆ క్షణానే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. కానీ శరీరం వేరే తీరుగా ఉంటుంది, స్థూల శరీరం. ఆ కారణం చేతి దీన్ని నేను పొందలేదు అనే భ్రాంతి కలుగుతుంది అనమాట. అవునండి. ఇప్పుడు నువ్వు కూర్చొని నేనే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి కూర్చొని నీ మనసులోనే ఒక దేశాన్ని సృష్టించుకొని నువ్వు ప్రైమ్ మినిస్టర్గా ఉండొచ్చు. ఇప్పుడు హైందవులు చేసింది అదే. వాళ్ళు సామాన్యమైన బ్రాహ్మణుని పుత్రులు, ఒక తపస్శాలి తపోవంతుని యొక్క పుత్రులు. ఆ శరీరాలు లభించినాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, మేము బ్రహ్మలము అని చెప్పి బ్రహ్మభావన చేస్తూ సృష్టి రచన చేస్తూ దాని యందు వేద స్థాపన, వైదికమైన ధర్మస్థాపన, ఇటువంటి అన్నీ కూడా ఆ లోకంలో వాళ్ళు చూస్తూ ఆ లోకం ఇంతకాలం ఉందని దాన్ని మళ్ళీ మూసేసామని, తీసేసామని, మళ్ళీ కొత్తగా లోకాన్ని సృష్టించామని ఇలా మనసులో అభ్యాసం చేసుకుంటూ వెళ్ళారు. ఈ అభ్యాస ఫలంగా వాళ్ళ శరీరాలు పడిపోయినాయి అభ్యాసంలో ఉండగానే. కానీ వాళ్ళకి బ్రహ్మాండాలు ప్రాప్తించినాయి. వాళ్ళ బ్రహ్మదేవులు అయిపోయారు. వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు కాబట్టి. చాలా మంది ఏం చెబుతుంటారంటే నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా అవుద్దని చెబుతారు. అది ఎలా జరుగుతుందన్నది వాళ్ళకి తెలియదు. అది చెప్పేవాడికి కూడా, వినేవాడు కూడా నేను అనుకుంటే అవుతుందా అని చెప్పి అనుకుంటాడు. ఎలా అవుతుందో తెలియదు. ఇద్దరు గందరగోళంలో ఉంటారన్నమాట. జరిగే విధానం ఇది. నీ పూర్వపు నిశ్చయము ఇప్పుడు నిశ్చయానికి అడ్డంగా లేనట్లయితే తక్షణం ప్రాప్తిస్తుంది. పూర్వపు నిశ్చయము నేను శారదని, నేను ఫలానా దాన్ని, ఫలానా స్త్రీని, నేను ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒక భావనతోటి ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ జీవన చిత్రం అనేది నీకు లభ్యమైంది. ఇప్పుడు నువ్వు మరొక దాన్ని కోరుతున్నావు. ఏమిటది? ఈ జ్ఞానాన్ని పొందాలి అని. ఈ జ్ఞానాన్ని పొందాలని, ఆ బ్రాహ్మీ స్థితి కావాలని కోరుకుంటున్నావు. కైవల్యం, ముక్తి కావాలని కోరుకుంటున్నావు. దానికి ప్రయత్నం మొదలు పెట్టావు. ఇప్పుడు దీనికి అడ్డుగా ఉన్నది ఏంటి? నేను శారదని అన్న భావం. నేను బలరాం భార్యని, శారదని, పలాని ఈ పిల్లలిద్దరికి తల్లిని అనే భావం నీకు ఉన్నది కదా. ఇది నా బంధువర్గము, ఇవి నా కోరికలు, ఇవి నాకు తీరని కోరికలు, తీరని కోరికలు, ఇవి నాకు తెలిసిన విషయము, నాకు తెలియని విషయం ఇత్యాది అన్నీ ఉన్నాయి. ఇవే హృదయ గ్రంథులు అంటారు వీటినే. ఇవి నీకు అడ్డుగా ఉన్నాయి. వీటన్నిటినీ ఇప్పుడు ఈ సాధన క్రమంలో నువ్వు తొలగించి వేస్తూ ఉన్నావు అన్నమాట. పని జరుగుతూ ఉన్నది. ఇదే విధానం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వచ్చిందండి. అది నెక్స్ట్. జై శ్రీరామ్. స్వాతి. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురు స్వామి. స్వామి 35వ శ్లోకం స్వామి, 91 సర్గలో. చదువు. కాష్టాది వస్తువులు కేవలము జడములే అయినా వాటిని పొందికయే తటస్థింపదు. సాదృశ్య సంబంధముచే అనగా ప్రమాతృ చైతన్యము, ప్రమేయ చైతన్యము రెండును వృత్తి ద్వారా అభేదమును పొందుట చేతనే పొందిక సంభవించును. అట్లనే ప్రమాణాంతరము కూడా చైతన్యంతో చైతన్య సంబంధం కలుగుట వలననే సిద్ధించును. ఇవ్విధముగా సాదృశ్య సంబంధం చేతనే పొంది సిద్ధించును గాన కాష్టాదులు ఉపలబ్ధి పొందక సంభవించినతో నయ్యది చేతనంలే యగును. ప్రమేయ చైతన్యము, ప్రమాతృ చైతన్యము రెండును వృత్తి ద్వారా అభేదం పొందుట చేతనే పొందిక సంభవించును అన్నది అర్థం కాలేదు స్వామి. ద్రష్టా దర్శనం దృశ్యం అనే మాట విన్నావు కదా స్వామి. నిత్యం చదువుతున్నావుగా స్వామి. సో దాన్ని తీసుకో. స్వామి. ద్రష్ట అంటే ఎవరు? చూచేవాడు. దర్శనం అంటే చూచే వస్తువు, చూడబట్టం, చూచే విధానం, చూపు దర్శనం అంటే. ఓకే, అవగాహన. ఇవన్నీ కూడా. దృశ్యం అంటే చూడబడేది. ఎవడు ఎక్కడ చూస్తున్నాడు? వాడి మనసులోనే కదా చూస్తూ ఉన్నది. కానీ అది వేరు అనుకుంటున్నాడు కాబట్టి దాంతో అతడికి
వ్యవహారం సిద్ధిస్తూ ఉన్నది. ఆ, అది వేరు అని చెప్పి తెలియలేదనుకో, నీ స్వప్నము నీ ఉద్దేశం తప్ప, నీ సంకల్పం నీ ఉద్దేశం తప్ప అన్యం కాదని చెప్పి తెలిసిందనుకో, అవును స్వామి. అది మాయమైపోతుంది, నీవుగా అయిపోతుంది. అవునా కదా? ఇది అవును. నిత్యం జరుగుతూ ఉన్నదే. అవును. అయితే ఇప్పుడు నీకు స్థూల శరీరంగా కానీ నీ మనసుగా కానీ అనుభవానికి వస్తున్నదంతా కూడా తత్స్వరూపమే. ఉమ్. మనసులో నువ్వు ఒక సంకల్పం చేసినప్పుడు, లేదు ఒక స్వప్నాన్ని అనుభవించేటప్పుడు, ఎలా అయితే కదలని భూమి, ఆ భూమి మీద కదులుతూ అనేక పనులు, మనుషులు ఎట్లయితే కనిపిస్తారో, ఆ రెండు నీ మనోమాత్రమా ఎట్లయితే అయి ఉన్నాయో, అంటే స్థిరత్వము చంచలత్వము రెండు కూడాను నీ ఉద్దేశం మాత్రం ఎట్లయితే అయి ఉన్నదో, అదే విధంగా చేతనత్వము జడత్వము కూడాను ఆ చైతన్య స్పృహ ఎందే ఉన్నాయి తప్ప జడత్వం అనే ప్రత్యేక వస్తువు లేదు. అలా ఉన్నట్టయితే అది సంభవించదు అని చెప్పి చెప్పడం ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది స్వామి. సో ఈ మాటలను మళ్ళీ విను. స్వామి. జడత్వం అనేది వాస్తవం కాదు, కానీ జడత్వాన్ని మరి ఎలా భావించవచ్చు అంటే, భావించే వస్తువు ఏదైతే ఉందో అది చైతన్యం మాత్రము, అది అద్వయము. కాబట్టి దాని భావనకు అడ్డు లేదు, కాబట్టి అది ఏదైనా అనుకుంటుంది, ఏదనుకున్నా అది వస్తుంది. పిల్లవాడు దేవుడు అనుకుంటే దేవుడు కనిపిస్తున్నాడు, దెయ్యం అనుకుంటే దెయ్యం కనిపిస్తుంది. పిల్లవాడు అంటే చిన్నపిల్లవాడు అని కాదా ఇక్కడ అర్థం, జ్ఞానం లేనివాడు అని అర్థం. అర్థమైందా? ఓ ఈ జ్ఞానం లేనివాడు వాడు ఏం భావన చేస్తున్నాడు, వాడు దాన్నే అనుభవిస్తున్నాడు. మరి జ్ఞానం ఉన్నవాడో వాడు ఏ భావన చేసినా ఆత్మానుభవాన్నే పొందుతూ దాని బంధంలో మాత్రం దొరకకుండా ఉంటున్నాడు. ఇదే బ్రహ్మదేవుని యొక్క స్థితి. ఈ స్థితినే పొందమని శాస్త్రం చెప్తుంది. స్పష్టమైందా? అర్థమైంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. యశోమతి. జై శ్రీరామ్ గురుగారు. గురుగారు 30వ శ్లోకం అండి, చదవమంటారా? 828 పేజీ గురుగారు. అహంభావన రూపమున ప్రకాశించున్నది సత్తు కాదు, ఏలయన సర్వకాలములందునూ అది పొందబడుట లేదు. అది అసత్తును కాదు, ఏలయన అసద్వస్తువు ప్రాప్తింపకయే ఉండవలెను. సద్వస్తువు ఎల్లప్పుడూ సత్తుగను, అసద్వస్తువు అసత్తుగను ఉండును. కానీ అహంభావము సదసద్విలక్షణమై ఉండుటచే మాయికమును అనిర్వచనీయమును అయి ఉన్నది అన్నారు గురుగారు. ఇక్కడ అహంభావము సదసద్విలక్షణమై ఉండుట చేత మాయికమును అనిర్వచనీయము అంటే అర్థం కాలేదు గురు. మాయ అంటే ఇదే అని చెప్పి సంగతి చెప్తూ ఉన్నారు. మాయను ఏం వర్ణిస్తాం? గొడ్రాలు కొడుకుని వాడి లక్షణాలు చెప్పబోయంటే ఏం చెప్తావు? ఎండమావిలో ఎన్ని టీఎంసీలు ఉంది నీరు అంటే ఏం చెప్తావు? కష్టమే ఉంది, చెప్పడానికి ఏం లేదు అక్కడ. లేదు. అది అనిర్వచనీయత అంటే అది. మాయకం అంటే ఏంటి? వాస్తవానికి లేకపోయినా ఉన్నట్లుగా తోచటమే మాయ. అహంభావం వాస్తవానికి లేదు. అహం అనే మాటకు అర్థం ఏముంది? త్వం ఉంటే అహానికి అర్థం ఉంటుంది, త్వం లేదు కదా. కానీ త్వం అనే అనుభవం మాత్రం ఉన్నది. అనుభవం ఉంది కాబట్టి అది ఉందే అంటే వాస్తవానికి దాన్ని నిలబెట్టాలంటే కుదరడం లేదు. అర్థమవుతుంది? అర్థమవుతుంది. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామః సర్వే వయం తత్పరం అనే శ్లోకం గుర్తు చేసుకో. ఎక్కడొచ్చింది ఇది? సాంఖ్యయోగంలో. సాంఖ్యయోగంలో 13వ శ్లోకంగా ఉంటుంది. ఇది 12వ శ్లోకంగా ఉంటుంది. ఇదే తత్వం అంతా కూడా స్వామి చెప్పింది అదే. అశోచానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం తత్పరం. ఇవి 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాల్లో తత్వం అంతా కూడా ఉన్నది, విషయం అంతా అక్కడే ఉన్నది. తక్కినది గీత అంతా కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే, వివరణ మాత్రమే. ఇక్కడ చెప్తున్నది కూడా అదే. రెండవది ఉన్నట్లుగా
అనేకత్వం అనే అనుభవము కొదవ లేకుండా అనుభవానికి వస్తూ ఉంది, అందుబాటులో ఉంటుంది. కానీ వాస్తవానికి ఉన్న వస్తువు మాత్రమే ఉన్నది తప్ప నశించిపోయేది ఏది ఉన్నది కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. గురుగారు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అని చెప్పి ఇంకో శ్లోకం చెప్పారు. అర్థమైందా? నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్వనయో తత్వదర్శిభి అని చెప్పి ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ 4-3 శ్లోకాల్లోనే తత్వం అంతా ఉన్నది. దాని వివరణలే మిగతా అన్ని 700 శ్లోకాలు నడిచినాయి. అర్థమవుతుంది కదా? అదే విధంగా ఇక్కడ ఎంత చెప్తున్నా సరే అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తి అనేతరత్. అవిచ్ఛిన్నుడు కేవలం చైతన్యమే సారముగా కలిగిన వాడు అయిన పురుషుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు, ఇంకొకడంటూ లేనే లేడు. పురుషుడు ఒక్కడే ఉన్నాడు. అతడి ఆలోచనలు మాత్రం ఉన్నాయి. అతడి ఆలోచనలను అనుసరించి ఆయా రసానుభవాలను పొందుతూ ఉన్నాడు. ఆలోచనలు మానుకుంటే తానుగానే ఉంటున్నాడు. ఇది తత్వం. అర్థమైందా? అర్థమవుతుంది. సదసద్విలక్షణమైనది అహంభావము అంటే అది సత్యమా అని చెప్పడానికి కుదరదు. అనుభవ కాలంలోనేమో సత్తుగా కనిపిస్తుంది, ఆలోచన మారడంతో అసత్తు అయిపోతుంది. ఇప్పుడు కాసేపు శ్రీధర్ కుమార్ నేను గురువు గారి శిష్యుణ్ణి అనే సత్తు అనుభవానికి వస్తూ ఉన్నది. మరుక్షణమే నేను ఫలానా ఆఫీసు, ఫలానా ఇది, ఫలానా డైరెక్టర్ని, ఆ పనులోనే ఈ పనులోనే గుర్తుకొస్తుంది. ఈ అహంభావం మారిపోయినగా, అనుభవం మారిపోయిందిగా. ఇందులో ఏది సత్తు ఏది అసత్తు? అనుభవ కాలంలో సత్తు, అనంతరం అసత్తు. కాబట్టి అది లేనిది కాబట్టి అటువంటి స్థితి కలుగుతుంది. కానీ ఉన్నదాని వల్లనే ఉన్నదానికే ఈ అనుభవం అంతా కలుగుతున్నది. ఉన్నది ఎప్పుడు అద్వయమే. ఇది తత్వం. ఆ విషయాన్ని ఈ శ్లోకం బోధిస్తూ ఉన్నది. 30వ శ్లోకం. అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ ఇంతకు ముందు సర్గలు అండి 89వ సర్గలో 821 పేజీ 49వ శ్లోకం. గురువు గారు, ఇట్లు దృఢాసక్తి పొంది ఉన్న మా మనస్వభావము అనేక యత్నముల చేతనైనను ఎవరునూ మార్పజాలరు. దేని ఎందైనను నిమగ్నమైన ధీరుల చిత్తము మేరు పర్వతము వలె స్థిరముగా ఉన్నదై వరశాపాదులచే అయినను చెలింపక మరి ఒక దాని యందు ప్రవేశింపక ఉండును. వరశాపాదులచే భౌతిక శరీరము అన్యరూపమును పొందును గాని దృఢచిత్తము విక్షేపములను అన్నింటినీ జయించి స్థిరముగా నుండును. అంటే గురుగారు, ఇక్కడ శాపం అనేది ఒక శరీరానికి మాత్రమే తగులుతుంది కానీ మనస్సు కాదని అర్థం చేసుకోవాలా? శరీరం మనోరూపమే శ్రీధర్. గురుగారు, అయితే ఈ మనస్సు ద్వంద్వాత్మకంగా, పాంచభౌతికంగా, నియతి రూపంగా పనిచేస్తూ ఉంటుంది, త్రిగుణాత్మకంగా ఉంటుంది. అట్లనే ద్వంద్వాత్మకం అనే దాంట్లో బహిరంగాలుగా కూడా ఉంటుంది. అది తొలి నీతిని ఎలా అయితే దాన్ని స్థిరీభూతం చేసుకున్నదో దాని ప్రకారం అది వర్తిస్తూ అది నిజమే అన్నట్లుగా ఉంటుంది. బ్రహ్మదేవుని సృష్టి నిజమని అనిపిస్తూ ఉంటుంది అందరికీ కూడా. అది కేవలం మనో మాత్రమే. అర్థమవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక అనుభవం పొందుతూ ఉన్నావు. ఆ అనుభవాన్ని నువ్వు స్థిరీభూతం చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు దాంట్లో ఉండటమే విషయం, అదే ఆలోచనలో ఉండటమే విషయం. వాళ్ళిద్దరూ అదే ఆలోచనలో ఉన్నారు, అహల్య ఇంద్రులు. కాబట్టి దాన్ని ఎవరు మరల్చలేరు. వాళ్ళని జైల్లో పెట్టారు. కారాగారబద్ధులు చేసినంత మాత్రం చేత మనసులో మనోవిస్తృతి ఎక్కడ ఆగిపోతుంది? వాళ్ళు అందులో అదే పనిలో ఉంటారు, అదే ఆలోచనలో ఉంటారు. కుర్రాడు కుర్రది ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెద్దలు కుదరదన్నారు. వీళ్ళ మనసుల్లో భావాలు ఎక్కడికి పోతే వాళ్ళు కుదరదన్నంత మాత్రం చేత
పోవు గురువు. పోవు కదా. ఆ భావనతో వాళ్ళు ప్రేమించుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఒకళ్ళని ఇష్టపడుతూ అదే ధ్యాసలో ఉంటారు. అక్కడ జ్ఞానంతో ఆ పని చేస్తున్నారు, అజ్ఞానంతో చేస్తున్నారు అన్న విషయం వేరే. వాళ్ళు అజ్ఞానంతో ప్రేమలో పడ్డారు, కానీ ఒక్క విషయం మీదనే ఉన్నారు కాబట్టి వాళ్ళ రసానుభవాన్ని పొందుతూ ఉంటారు. అర్థమైందా? ఇంకొకటి ఏదో ఉందనే నిశ్చయమే కదా ప్రేమలో పడటానికి కారణం. అవును గురువు. అన్యం ఏదో ఉందండి, అది బాగుంది, నాకు అవసరం అని చెప్పి కోరికయే ప్రేమకు కారణం. అక్కడ అది అజ్ఞానమే. అయినప్పటికీ కూడాను ఏకతత్వం, ఏకనిశ్చయంతో ఉన్నారు కాబట్టి వారికి అక్కడ నిర్మలత్వం దగ్గరగా అనుభవానికి వస్తూ ఉంటుంది. అంటే నువ్వు అన్నమాట, నువ్వు చేసే పని, నీ లోపల నువ్వు అనుకుంటున్న విషయము మూడు ఒకటే అయినప్పుడు అది నిర్మలత్వం అంటాం. కానీ అజ్ఞానం ఉండవచ్చు అక్కడ. గురువు. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కానీ, ఒక ప్రైవేట్ ఆఫీస్లో కానీ, లేకపోతే ఇద్దరు మిత్రుల మధ్యలో కానీ ఉండే అరమరికలు లేని ప్రవర్తన ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాను నేను. గురువుగారు. అర్థమవుతుందా? కానీ అజ్ఞానంతో నడుస్తుంది ఇది. అని అరమరికలు లేకుండా త్రికరణ శుద్ధిగా నడుస్తున్నది కాబట్టి అది నిర్మల చిత్తం అనే పేరుతో మనం సహజంగా చెబుతూ ఉంటాం. అసలు నిర్మల చిత్తం అంటే ఏంటి? చిత్తరాహిత స్థితియే నిర్మల చిత్తం. చిత్తం లేకపోవడం అంటే ఏంటి? వృత్తిరహితమైన స్థితి ఏదైతే ఉందో అది. అంటే ఆ అవిచ్ఛిన్న చిదాత్ముడు తనలో తాను మాత్రమే ఉండి అన్యాన్ని దేన్ని భావించకపోతే అది వృత్తిరహితమైన స్థితి. అదే యోగం అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నది యోగుల పరిభాషలో. స్పష్టమైందా ఇప్పుడు? అర్థమైంది గురువుగారు. కాబట్టి నీ నిశ్చయాలని నువ్వు జయించడమే విషయం, వాటిని సంస్కరించడమే ఇక్కడ సాధన తప్ప ఇక్కడ పొందడానికి, పోగొట్టుకోవడానికి కానీ కొత్తగా సాధించబడటానికి ఏమీ లేదు ఇక్కడ. ఆ వస్తువే నేను పొందాను, పొందలేదు, నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఒక నిర్ణయంలో ఉంటూ ఉంది. అది దాని బాధ. విషయం అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది తత్వం. ఓకే. ఇంకా ఎవరున్నారు? అంతే గురుగారు. జై శ్రీరామ్ అండి. మీరు ప్రశ్నలు అవి తయారు చేస్తూ ఉండండి. మీకు రోజు రామాయణం షార్ట్స్ అవి వస్తూ ఉన్నాయి. వాటిలో సందేహాలు కలిగితే ఆ ప్రశ్నలు మన మెసేజ్ చేస్తూ ఉండండి. తప్పకుండా గురుగారు. చేస్తూ ఉంటే వాటికి కూడా వివరణలు ఇస్తుంటే అందరికీ వచ్చే సంశయాలు అలానే ఉంటాయి కాబట్టి వాటికి పెద్దలు చెప్పే, గురువులు చెప్పే సమాధానం అందరికీ ఉపయుక్తం అవుతుంది, లోకం అంతా కూడా. ఇది నీ సాధనలో భాగమని మాత్రమే గుర్తించాలి. అలాగే. ఇది అందరికీ చెప్పొచ్చు గురువుగారు, ఈ ఆలోచన అందరికీ వస్తుంది గురువుగారు అనే భ్రాంతి నీకు అవసరం లేదు. నువ్వు నీ గురువు చెప్పిన మాట చొప్పున నువ్వు చేయాల్సిన పని చేసుకుంటూ పోతూ ఉంటే నీ సాధన సాగుతుంది. అంతేగా నేను ఎవరన్నా ఉద్ధరిస్తాను, ఇది ప్రజలందరూ గమనిస్తారని ఆ భ్రాంతిలోకి ఇంకా వెళ్ళమాకండి. మీరు ఇంకా ఆ పిల్లల స్థితిలో లేరు, దాన్ని ఇంకా కొనసాగించవద్దు. ఓకే? అలాగే. ఒక చేసేటప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం ఈ సాధన, మరి ఎవరి కోసం? నీకోసం, నా కోసం, నీకోసం చేస్తున్నాం అంతే, వేరే ఏముంది. క్లియర్? క్లియర్. జై సద్గురురామ్. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. జై జై సద్గురు జై శ్రీరామ్ గురువు. జై శ్రీరామ్ గురువు. జై శ్రీరామ్ స్వామి.